పిల్లల్లో జ్వరం మనం తరచుగా చూస్తూ ఉంటాం. అయితే చాలా వరకు ఇవి వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, గొంతు ఇన్ఫెక్షన్లు, నిమోనియా అవ్వచ్చు. చాలా మంది యాంటీబయాటిక్స్ లేకుండా ఇంప్రూవ్ అయిపోతారు. కొంతమందికి యాంటీబయాటిక్స్ అవసరం కూడా పడుతుంది. కానీ కొంతమంది పిల్లలకి మనం ఏం చేసినా ఈ జ్వరం తగ్గదు. ఈ పిల్లల్లో జ్వరం ఎందుకు వస్తుంది అని కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. అలాంటి జ్వరాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ జ్వరం పిల్లల్లో మనం తరచుగా చూసేది కవసాకి డిజీజ్. ఇది నార్మల్ గా 3 నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి వస్తా ఉండొచ్చు. అయితే స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ అంటూ లేదు. ఒక్కొక్కసారి నెలల పిల్లలకి రావచ్చు, సంవత్సరం లోపల పిల్లలకి రావచ్చు, 10 ఏళ్ల తర్వాత పిల్లలకి కూడా వస్తా ఉంటది. ఈ గ్రూప్ లో వచ్చినప్పుడు కాంప్లికేషన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో కవసాకి డిజీజ్ జబ్బు మనం ఎలా కనుక్కుంటాం? ఈ జబ్బుకి టెస్ట్ అంటూ ఏమీ లేదు. లక్షణాలు పట్టే మనం ఈ జబ్బు అని చెప్పగలుగుతాం. ఈ లక్షణాలు ఏముంటాయి? కవసాకి డిజీజ్ లో జ్వరం అనేది చాలా తీవ్రంగా ఉంటది, హై గ్రేడ్ ఉంటది. మనం ఏం చేసినా తగ్గదు. జ్వరం మందులు, యాంటీబయాటిక్ ఏమి ఇచ్చినా కూడా ఈ జ్వరం తగ్గదు. జ్వరం 5 రోజుల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఈ జబ్బు గురించి మనం ఆలోచించాల్సిన అవసరం పడుతుంది. అది కాకుండా పిల్లల్లో దద్దుర్లు రావడం, ఒంటి మీద ఎర్ర మచ్చలు రావడం, ఫేస్ మీద, కాళ్ళు చేతుల మీద రావచ్చు. కళ్ళు అనేవి విపరీతంగా రెడ్ గా అయిపోతాయి. ఈ ఎరుపుతో పాటు కళ్ళల్లో ఇంక ఏ లక్షణాలు ఉండవు. అంటే నీరు రావడం, చీము రావడం అనేది ఏది ఉండదు. కొంతమంది పిల్లల్లో పెదాలు ఎర్రగా అయిపోయి, పగిలిపోయి రక్తం కూడా రావచ్చు. వాటితో పాటు నాలిక మీద కంప్లీట్ ఎర్ర పొరలాగా, స్ట్రాబెర్రీ లాగా ఉండేలాగా మారిపోతుంది. కొంతమంది పిల్లలకి మెడ చుట్టూ వాపులు వస్తాయి. వాటిని లింఫ్ నోడ్స్ అని అంటాం. చాలా మంది పిల్లలకి కాలు చేతులు అంటే పాదం భాగం, ఏల భాగాల మీద వాపులు కూడా వస్తాయి. సో జ్వరంతో పాటు ఇలాంటి ఏ లక్షణాలు మీరు మీ పిల్లల్లో చూసినా వెంటనే డాక్టర్ కి దగ్గర తీసుకెళ్లి కవసాకి డిజీజ్ ఉండే అవకాశం ఉందా లేదా అని తేల్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు అవసరము అంటే కవసాకి డిజీజ్ లో ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు కాకుండా ఒక మేజర్ కాంప్లికేషన్ అవ్వచ్చు. ఆ కాంప్లికేషన్ హార్ట్ మీద ఎఫెక్ట్ పడడం. సో మీరందరికీ తెలుసు, పెద్దవాళ్ళల్లో వింటా ఉంటారు, హార్ట్ కి సరఫరా చేసే రక్తం వెళ్లే ట్యూబ్స్, బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కరోనరీస్ అంటాం. ఈ కరోనరీస్ పెద్దవాళ్ళల్లో బ్లాక్ అవుతే హార్ట్ అటాక్ వస్తుంది. సో ఈ కవసాకి డిజీజ్ లో అదే ట్యూబుల్లో వాపు వస్తుంది. బ్లాక్ అవ్వడం కాదు, వాపు వస్తుంది. అంటే ఇవి మెల్లమెల్లగా ఉబ్బుతాయి. సపోజ్ ఇప్పుడు బెలూన్ అనేది మనం ఊదుతా ఉంటే ఎలా అయితే పెద్దగా అవుతుందో, ఈ ట్యూబ్స్ లో వాపు మొదలైందంటే ఇలా పెద్దగా అయ్యే అవకాశం ఉంటది. అసలు మనం ట్రీట్మెంటే చేయలేదంటే రేర్ గా అవి పగలొచ్చు కూడా, అండ్ దట్ ఈస్ లైఫ్ రిస్క్ కాంప్లికేషన్. సో మనం ఈ జబ్బు తెలుసుకోవడం మూలాన ఏంటి అంటే ఈ ట్యూబ్స్ లో అంటే కరోనరీస్ లో వాపులు రాకుండా మనం ఆపగలుగుతాం. ఒట్టి కరోనరీస్ వాపులే కాకుండా ఒక్కొక్కసారి హార్ట్ కొట్టుకోవడంలో ఇబ్బంది అవ్వచ్చు, హార్ట్ రేట్ పెరిగిపోవచ్చు, బీపీ లాంటివి తగ్గొచ్చు, పిల్లలు షాక్ లోకి కూడా వెళ్ళొచ్చు. సో ఫీవర్ 5 రోజుల కన్నా ఎక్కువ ఉండి ఈ లక్షణాలు నేను చెప్పినవి ఏమున్నా కూడా ఇమీడియట్లీ డాక్టర్ దగ్గర చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఈ హార్ట్ కాంప్లికేషన్ ఇస్ ప్రివెంటబుల్. ఈ జబ్బు మనం కనుక్కున్న వెంటనే ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ అనేది మనం పిల్లలకి స్టార్ట్ చేస్తాం. దాంతో 80% మంది పిల్లలకి సిమ్టమ్స్ తగ్గిపోతాయి, ఫీవర్ తగ్గిపోతుంది. కొంతమంది పిల్లలు 10 నుంచి 20% మంది పిల్లలు ఆ మందుకు కూడా రెస్పాండ్ అవ్వకపోవచ్చు. అవి సివియర్ కేసెస్. వాటిల్లో మనం ఇంకా పైన మందులు పెట్టాల్సిన అవసరం పడుతుంది. హార్ట్ ఎంత వరకు బాగుంది లేదు అనేది మనం తరచుగా 2D ఈకోకార్డియోగ్రఫీ చేసుకుని చూస్తూ ఉంటాం. వాపు ఏమన్నా మొదలైంది అంటే దానికి మనం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో మీరు ఎప్పుడైనా మీ పిల్లలు 5 రోజుల కన్నా జ్వరంతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ లక్షణాలు ఉంటే ఇమీడియట్లీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.